వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం మరో 6 నెలల్లో ముగుస్తోంది. 4.5 సంవత్సరాల పాటు సీఎంగా జగన్మోహన్ రెడ్డి తన దైన ముద్ర వేశారంటే అది అవినీతి, అరాచకం, ప్రతీకార రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని మించిన నేత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. తన ప్రతీకారానికి అడ్డొస్తాయనుకుంటే రాజ్యాంగ వ్యవస్థలను కూడా లెక్క చేయడు. తన ప్రతీకారానికి అధికార యంత్రాంగాన్ని, వ్యవస్థలను కూడా సమర్థవంతంగా వాడుకుంటాడు. ఈ 4.5 ఏళ్లలో జగన్ ప్రతీకారానికి బలైన వారి జాబితా చాలా ఉంది. ఇప్పుడు పదవీ కాలం చివరి దశకు వచ్చాక ఫైనల్గా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని జైలు పాలు చేశాడు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ ఇలా ఏ కేసు తీసుకున్నా వాటికి ఆధారాలు లేవు. చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాలు కూడా లేవు. అయినా 50 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. మర్డర్ కేసుల్లో నిందితులకు కూడా బెయిల్ వస్తాయి, కానీ ఆధారాలు లేని కేసులో మాత్రం చంద్రబాబు రోజుల తరబడి జైల్లోనే ఉన్నారు. మన వ్యవస్థల పనితీరుకు, వ్యవస్థల్లో లోపాలకు ఇది ఒక నిదర్శనం అనుకుంటా. 4.5 ఏళ్లలో జగన్ ప్రతీకారానికి గురైన ముఖ్య నేతల వివరాలు, జగన్ వీళ్ల మీద కక్ష పూనటానికి గల కారణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా ఆయన ప్రతీకారానికి బలైంది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు. కోడెల స్పీకర్గా పనిచేసిన కాలంలో అసెంబ్లీలో అదుపు తప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని చాలాసార్లు కంట్రోల్ చేశారు. మైక్ కట్ చేసేవారు. దీంతో జగన్ కోడెలపై కోపం పెంచుకున్నారు. జగన్తో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయమని ఫిర్యాదు చేస్తే కోడెల పట్టించుకోలేదు. అనేకసార్లు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ మీద తీవ్ర విమర్శలు చేశాడు. ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే కోడెల మీద కేసులు పెట్టించారు. అసెంబ్లీలో ఫర్నిచర్ పోతే అది కోడెలే చేయించారని దొంగతనం కేసు కూడా నమోదు చేయించి ఆయన బాగా హ్యూమిలేట్ చేశారు. వేధింపులకు తట్టుకోలేక కోడెల శివప్రసాద్ సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత కాలంలో ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ జగన్ ప్రతీకారానికి బలయ్యారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అందులో ప్రకాశం జిల్లా నుంచి కూడా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సమయంలో ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. అయితే అన్నీ మాట్లాడుకున్నాక చివరి నిమిషంలో ఎందుకో మరి వాళ్ళిద్దరూ ఆగిపోయారు. ప్రకాశంలో జరిగిన ఈ ఫిరాయింపులన్నిటికీ రవికుమారే కారణమని, ఆయన ప్రమేయంతోనే తన పార్టీకి ప్రకాశం జిల్లాలో దెబ్బపడిందన్న కోపంతో అధికారంలోకి వచ్చిన వెంటనే రవి ఆర్థిక మూలాలను దెబ్బతీశాడు. గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ గన్లకు 482 కోట్ల రూపాయల జరిమానా విధించారు. పార్టీ మారితే జరిమానా మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే రవి అందుకు అంగీకరించకుండా న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈయన గన్లను మూసివేశారు. రవి మళ్ళీ అసెంబ్లీలో కనపడకూడదని, వచ్చే ఎన్నికల్లో రవిని ఓడించడానికి తగిన వ్యూహాలు రచించాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందు నుంచి కూడా వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంలో చాలా దూకుడుగా ఉండే విషయం అందరికీ తెలుసు. అప్పట్లో 2011లో జగన్ అవినీతి మీద విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో వేసిన కేసులో అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు ఇంప్లీడ్ అయ్యారు. తన మీద హైకోర్టులో కేసు వేసి తాను 16 నెలలు జైల్లో ఉండటానికి కారణమయ్యారన్న కక్ష వీళ్ళిద్దరి మీద ఉంది. ఎర్రనాయుడు చనిపోవడంతో ఆ కక్షను అచ్చెన్నాయుడు మీద తీర్చుకున్నారు. అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ కార్పొరేషన్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేశారు. ఆపరేషన్ చేయించుకొని బెడ్ రెస్ట్లో ఉన్న మనిషిని 600 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. ఆయనకు రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేర్చకుండా కోర్టులో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వాదించారు. అయితే కోర్టు ఆయన్ను ఆసుపత్రికి పంపింది. 80 రోజుల తర్వాత అచ్చెన్నాయుడు విడుదలయ్యారు. అచ్చెన్నను అరెస్ట్ చేసి 3 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. బహుశా జగన్ కక్ష తీరింది కాబట్టి ఛార్జ్షీట్ ఎందుకులే అనుకున్నారో, లేక అసలు ఆధారాలు దొరకలేదో కానీ ఇంతవరకు ఛార్జ్షీట్ వేయలేదు. తన కేసులో ఇంప్లీడ్ అయినందుకు సింహాచలం దేవస్థానానికి, మాన్సాస్ ట్రస్ట్కు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు నుంచి విడిపోయిన మొదటి భార్య ఉమాశర్మ కుమార్తెని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ధర్మకర్తగా పట్టాభిషిక్తం చేశారు. చాలా సందర్భాల్లో అశోక్ గజపతిరాజును అవమానించారు. రాజుగారు కోర్టులో కేసు గెలిచి మళ్లీ ట్రస్టీ బాధ్యతలను స్వీకరించారు. ఇక ఉత్తరాంధ్రకే చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించేవారు. దీంతో పగబట్టిన జగన్ ఆయన మీద కేసులు పెట్టించారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఆయన ఇంటి ప్రహరీ రోడ్డు మీదకు వచ్చిందని,
రాత్రికి రాత్రి బుల్డోజర్లతో కూలగొట్టించారు. తెలుగుదేశంలో అగ్రెసివ్గా ఉండే చింతమనేని ప్రభాకర్ మీద కదిలితే కేసులు పెట్టారు. ఆయన మీద ఇప్పటివరకు 78 కేసులు నమోదయ్యాయి. ఇందులో డజనుకు పైగా ఎస్సీ ఎస్టీ కేసులున్నాయి. తనపై తీవ్ర విమర్శలు చేసిన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను అరెస్ట్ చేయించారు. రవీంద్ర 2 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఇదే జిల్లాలో ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నందుకు తెలుగుదేశం నేత పట్టాభి మీద కేసులు పెట్టారు. పోలీసులతో కొట్టించారు. వైసీపీ గూండాలు పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. ఆయన పలుమార్లు కొట్టారు. ఇక సంగం డైరీని అప్పగించనందుకు ధూళిపాళ నరేంద్ర మీద కక్ష కట్టాడు జగన్. గుంటూరు జిల్లాలో సంగం డైరీ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ డైరీకి వేల కోట్ల ఆస్తులున్నాయి. దీని మీద జగన్ కన్నుబడింది. దీన్ని ఎలాగైనా లాగేసుకోవాలని జగన్ ప్రయత్నించాడు. అయితే డైరీ చైర్మన్గా ఉన్న నరేంద్ర జగన్ ఆటలు సాగనివ్వలేదు. దీంతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో డైరీలో ఏసీబీ, సిఐడి అధికారులతో సోదాలు చేయించారు. నరేంద్రను అరెస్ట్ చేసి 2 వారాలు జైల్లో పెట్టారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డిని దూషించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిని జైలు పాలు చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేస్తే కేసులు లేవు. కానీ జేసీ మీద అక్రమంగా వాహనాలు రిజిస్టర్ చేయించారన్న కేసులు మోపి 4 రోజుల పైగా జైల్లో పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని కాలంలో పార్టీకి ఆర్థికంగా అండదండలుగా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీద కూడా కేసులు పెట్టించారు. వివాదాలకు దూరంగా ఉండే నారాయణ రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ద్వారా లబ్ధి పొందారని రకరకాల ఫేక్ ఆరోపణలతో కేసులు పెట్టారు. కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తున్న బీటెక్ రవి మీద కూడా కేసులు పెట్టారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో రవే కుట్రదారుడని ఆరోపణలు గుప్పించారు. పాత కేసులు తిరగదోడి బీటెక్ రవిని జైలుకు పంపారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరకుండా తెలుగుదేశం పార్టీలో చేరారన్న కక్షతో ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం మీద వేధింపులకు పాల్పడ్డారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రిని లోక్సభలో నిలదీయటంలో జయదేవ్ ముందున్నారు. బహుశా జయదేవ్ మీదకు వెళితే తన గాడ్ ఫాదర్ అయిన మోడీ కూడా ఖుష్ అవుతాడనే ఉద్దేశంతో అనుకుంటా దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మక సంస్థ అయిన అమర్ రాజా బ్యాటరీస్ని మూసేయించాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి పోకడలను విమర్శించినందుకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయించి 3rd డిగ్రీ ప్రయోగించారు. జగన్పై తీవ్రంగా విమర్శలు చేస్తున్న తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మీద కూడా కేసులు పెట్టారు. అయితే ఆయన కోర్టుకు వెళ్లడంతో అరెస్ట్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. జగన్ తన తండ్రి రాజశేఖర రెడ్డి బాటలోనే మార్గదర్శి మీద పసలేని కేసులు పెట్టాడు. రామోజీరావుని అరెస్ట్ చేయించాలని చూశాడు. అయితే కోర్టుల జోక్యంతో ఆ పని చేయలేకపోయాడు. ఇక వీళ్ళందరికంటే ఎక్కువగా కక్ష తీర్చుకుంది, జగన్ దెబ్బకు ఎక్కువగా బలైంది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి నిర్మాణం పూర్తయితే చంద్రబాబుకు పేరు వస్తుందన్న అసూయ, మధ్య కోస్తాలో మహానగరం నిర్మాణం కావటం ఇష్టం లేకపోవటం వల్ల అమరావతికి పురిట్లోనే ఉసురు తీశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటికే అమరావతిలో ఖర్చు పెట్టిన కొన్ని వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టయింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతి జగన్ కక్షకు, ఓర్వలేనితనానికి బలైపోయింది. ఇవాళ ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంలో ఎక్కడికి వెళ్ళినా జనం హేళన చేసే స్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో విజయవంతమైన జగన్ తను కక్షపూనిన వాళ్ళలో ముఖ్యులందరినీ కూడా ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ కూడా సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ జైల్లో పెట్టాడు. పదవీ కాలం దాదాపుగా పూర్తి కావచ్చింది కాబట్టి ఆయన ప్రతీకారం తీర్చుకోవాల్సిన వాళ్ళ జాబితాలో బహుశా ఇంకా ఎవరూ మిగిలి ఉండకపోవచ్చు. కానీ రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జగన్తో పాటు ఈ అకృత్యాల్లో పాలుపంచుకున్న నాయకులు, అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులకు తగిన శాస్తి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు టార్చర్ అనుభవించిన నేతలందరూ కూడా ఎవరికి వారే తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళ జాబితాలను సిద్ధం చేసుకొని ఉన్నారు. ఎవరిని వదిలేది లేదని ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామంటున్నారు. డెమోక్రసీ, రూల్స్ అంటూ చంద్రబాబు నాయుడు అడ్డు చెప్పినా ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. Like, share and subscribe to Rajaniti channel.